Welcome to day 3 of Core. మంచు కదలడం ఏంటి సాయి, పైకి వెళ్ళాక ఎలా ఉంటుందో తెలుసా? పదిహేను సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు డ్రైవర్ అంకుల్. We won guys, we గెలిచేసాం ఆఫ్ రైడింగ్ రేస్ లో. థ్యాంక్ యూ. మైక్ యూజ్ చేయట్లేదు, వర్షానికి తడిసిపోతుంది ఖచ్చితంగా. రెయిన్ కోట్లు అందరం క్యారీ చేస్తున్నాం. గైస్ మీరు అందరూ ఎక్సైటెడ్ గా ఉన్నారు పైకి వెళ్ళడానికి? ఇప్పుడు మనం ఇలా కొండ ఎక్కాలి, ఇది మీకు చూపిస్తాను రండి. సో ఇలా వెళ్దాం రండి. మనం నార్మల్ గా అందరూ వెళ్ళే రూట్ లో కాకుండా మనం కొంచెం కొత్తగా ట్రై చేద్దాం. ఇలా వెళ్దాం రండి. అదిగోండి చూసారు చుట్టుపక్కల ఎలా ఉందో. టైం 7 అయింది, ఇప్పుడు మార్నింగ్ 7 o'clock ఇలా ఉంది. ఇక్కడ జనం 2 o'clock వచ్చినా ఇక్కడ ఇలానే ఉంటది క్లైమేట్. అది వర్షం పడిపోతుందిరా. వెల్కమ్ టు స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా. మండల్పట్టి పీక్ లో ఉన్నాం భయ్యా, అద్భుతంగా ఉంది. ఆహా, మనం ఇప్పుడు ఎగ్జాక్ట్ గా సీ లెవెల్ కి 5000 feet లో అయితే ఉన్నాం. ఇది చూసారు ఎలాగుందో. పక్కన వర్షం పడిపోతుంది కంటిన్యూస్ గా. రెయిన్ కోట్ చేస్తూనే ఉండాలి. చాలా బాగుంది. పైకి వెళ్ళి చూపిస్తాను ఇంకా మిగతాది. మా వాళ్ళు నేను మనసు కూడా ముందు వచ్చేసి ఎవ్వరు ఏం కనిపించట్లేదు. చూడండి మీరు కూడా చూడండి, అసలు ఎవ్వరు కనిపించట్లేదు. వెనక ఎవరున్నారు వస్తుంది. సరిపోయారు ఇద్దరు. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎలా ఉంది? ఎలా ఇక్కడ కూడా తీసుకొచ్చారా? మా పరిస్థితి మామూలుగా లేదు. ఇక్కడ నేను ఒక చిన్న బెంచ్ కింద కెమెరా పెట్టి రికార్డ్ చేస్తున్నాను. చుట్టూ వర్షం బాగుంది, చుట్టూ గాలి అనమాట. చుట్టూ మాత్రం ఎలా వస్తుంది గాలి, అలా ఉంది ఇక్కడ. ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. వెంకట్ ఎలా ఉంది? ఇక్కడ ఎంత గాలి వేస్తున్నాయంటే నా చేతికి పెట్టుకున్న వాచ్ ఎగిరిపోయింది కింద, అంత గాలి వస్తున్నాయి. ఈ రైన్ కోట్ చిరిగిపోయింది గాయస్. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకా? నైస్ అన్న, చాలా దిగమ్మా. సాయి ఇంతవరకు వీడియో రికార్డ్ చేసాం, పడిపోయానికి బాగోదు, నవ్వుతారు మనం చూసి. మీరు మండల్పట్టి పీక్ రావాలంటే జీప్ లోనే రావాలి. మీ పర్సనల్ వెహికల్స్ అయితే రావన్నమాట. మండల్పట్టి పీక్ దగ్గరికి వస్తే మీకు చాలా జీప్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. సో మాకు ఏమైందంటే మాకు డ్రైవర్ అంకుల్ సజెస్ట్ చేశారు. సో మార్నింగ్ 5:30కి అతనే ఒక జీప్ అరేంజ్ చేశారనమాట. 5 members కి అయితే 3500 అన్నారు. 6 members అయితే 500 ఎక్స్ట్రా అన్నారు. సో మొత్తం 4000 అయింది. సో మనకి డ్రైవర్ అంకుల్ తెలుసు కాబట్టి 3500 కి మాట్లాడారనమాట. ఇక్కడ ఒక 40 minutes టైం ఉంటుంది మనకి. ఏదైతే జీప్ మనం పికప్ చేసుకుందో అదే మళ్ళీ డ్రాప్ చేసేస్తుంది. బట్ ఇప్పుడు రేటు అప్పుడు రేటు మీరు వెళ్తున్నప్పుడు రేటు ఒకలా ఉంటుందని నేను చెప్పలేను. అనుకోకుండా ఒక కొత్త ప్లేస్కి అయితే వచ్చాను అనమాట. ఎక్కడికి వచ్చాను చూపిస్తాను చూడండి. కొట్టి అబీ ఫాల్స్. ఇది చాలా రిస్కీ వాటర్ ఫాల్స్. బట్ మన జీప్ అన్న తీసుకెళ్తానని చెప్పాడు అనమాట. దీనికి మళ్ళీ ఎక్స్ట్రా మనకు 1000 rupees అయితే పే చేసాం అనమాట ఇక్కడ తీసుకురావడానికి. సో గైస్, కోటి అబీ ఫాల్స్ చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా జనాలు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి మేము చాలా ప్రశాంతంగా ఫోటోలు తీసుకున్నాం మంచిగా. నాకైతే డ్రైవర్ పర్సనల్ గా తీసుకొచ్చారు, 1000 rupees చార్జ్ చేశారు. ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చినాయి. ఒక్కసారి వ్యూ చూపిస్తాను చూడండి మీకు. సో బేసిక్ ఇక్కడ ఏంటంటే జలగలు కూడా ఉన్నాయి గైస్. వాటర్ కూడా మేము టేస్ట్ చేసాం, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒకప్పుడు స్విమ్మింగ్ అయితే చేసేవారు అనమాట. ఇప్పుడు స్విమ్మింగ్ అలో చేయట్లేదు, చాలా మంది చనిపోయారంట. ఇక్కడ చాలా డేంజరస్ స్పాట్ ఇది. నాకు బాగా నచ్చింది. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ అంటే బేసిక్ నేను కాఫీ టీలు తాగను. ఇలాంటి ప్లేసెస్ వస్తే కాఫీ ట్రై చేస్తాను అనమాట, ఎందుకంటే నేచురల్ కాబట్టి. ఎవడు అడిగాడు నిన్ను? ఎవడు అడిగాడు రా? కాఫీ బాగుంది. సాయిగడు కూర్గ్ హోమ్ మేడ్ వైన్ ట్రై చేస్తున్నాడు. నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను కూర్గ్ హోమ్ మేడ్ వైన్. బీఫ్ ఇస్ యాపిల్ ఫిష్ బీఫ్, రెడ్ కలర్ ఉంటుంది చూడు, కొంచెం బీర్ టేస్ట్ వస్తుంది. అచ్చం అలా ఉంది. బీఫ్ ఇస్ లా ఉంది. ఇదేంటిది? చిల్లి. ఇంకోసారి సూపర్ బాబాయ్, సూపర్ గైస్. ఇదేంటి ఆల్కహాల్ కాదు, బట్ హోమ్ మేడ్ ఆల్కహాల్ ఇక్కడ కూర్గ్ లో కామన్. कैसे बने? होममेड बने। मतलब ఇంగ్రీడియెంట్స్ क्या है? స్పైస్, ఫ్రూట్స్. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి.
ఖచ్చితంగా మేము ఇలాంటి వాటర్ ఫాల్స్ దగ్గర ఎక్కడైతే ఆగుతున్నామో ఒక కాఫీ అయితే వేసేస్తున్నాం అనమాట. मेरा नंबर डायरेक्ट कांटेक्ट करने तो फाइंड आउट डिस्काउंट चिलब्रो चंदू के नाम बोले तो आप डिस्काउंट देना. अच्छा हमारे सब्सक्राइबर्स आएगा तो उसको सब्सक्राइब करने तो मेरे को डिस्काउंट. నెక్స్ట్ ఐటమ్ రాజా సీట్ గార్డెన్ కి అయితే వచ్చేసాం అనమాట. ఇలా ముందుకెళ్తే మనకి వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. ఇక్కడ పర్ హెడ్ 20 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. స్వర్గమే నన్ను స్వాగతించనే పాదాలు మోపగానే. ఇదేనండి రాజా సీట్ వ్యూ పాయింట్. చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నారు కదా మొత్తం అంతా క్లౌడ్స్. మనం ఇంకా కొంచెం అదృష్టవంతమనే చెప్పాలి, ఎందుకంటే ఫాగ్ ఎంత ఎక్కువ లేదు. కొంచెం వ్యూ చూడడానికి బాగుంది. చూడండి ఒకసారి నాతో పాటు మీరు కూడా రాజా సీట్ వ్యూ పాయింట్ చూపించా సాయి. దీంతో మనం మడికేరి కవర్ చేసేసాము. నెక్స్ట్ ఐటమ్ మనం ఇప్పుడు కాఫీ ప్లాంటేషన్ కి వచ్చాము. సో ఇక్కడ ఏమంటే కాఫీ ప్రాసెస్ మొత్తం దగ్గరుండి మొత్తం చూపిస్తారనమాట, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఈవెన్ మనం లాస్ట్ లో టేస్ట్ కూడా చేయొచ్చు. సో టేస్ట్ చేసి ఎట్లా ఉందో లాస్ట్ లో చెప్తా. అరే బురక పెట్టేసుకోవడమేనా? మనం ఇలాంటి కొనుక్కుంటే బాగుంది బ్రో. మనం కూర్గ్ లో కాఫీ ఎస్టేట్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం. సేమ్ పండు కోతి లెక్కనున్నవరా. So this is in cardamom plant it is, the green cardamom, the ilachi. And find the climbers of pepper, the pepper climbers those are. Major plantation belongs to coffee here, and 60 grams of a coffee powder can be used for a day. In a day can be used. Splitted 2 seed, the smaller size one. సివెట్ క్యాట్ అనేది ఈ కాఫీ బీన్స్ తినేసి దాని పొట్టలోనే కాఫీని ఎలా ప్రాసెస్ చేస్తారో అలా జరుగుతుంది. దాని పొట్ట హీట్ కి అది రోస్ట్ అవుతుంది. స్లో రోస్టింగ్ జరిగిన తర్వాత బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చిన కాఫీని ఇలా కలెక్ట్ చేస్తాం. సో బేసికల్లీ ఇది క్యాట్స్ పూ. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సో షేప్ కూడా చూడొచ్చు అలానే. కూర్గ్ లో కాఫీ ఎస్టేట్ ని చూసారు కదా, మొత్తం అంతా క్లియర్ గానే అతను చెప్పారు. ఈ చాక్లెట్స్ చాలా డిఫరెంట్ గా అనిపించాయి. మీరు కూడా కూర్గ్ వచ్చినప్పుడు ఒకసారి ఇక్కడ కూడా ట్రై చేయండి, మీకు కూడా తెలుస్తుంది. ఇక్కడ పర్ హెడ్ 200 అయితే తీసుకున్నారు. మీకు ఏ గైడ్ కావాలంటే ఆ గైడ్ ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. నెక్స్ట్ మనం వెళ్తున్న ప్లేస్ ఏంటంటే నిసర్గధామ బ్యాంబూ ఫారెస్ట్. నిసర్గధామ బ్రిడ్జ్ కి అయితే వచ్చేసాం అనమాట. బాగా తిరిగి తలనొప్పి వస్తుంది. టాబ్లెట్ ఒకటి వేసుకున్నాను. బ్యాంబూ ట్రీస్ ఉన్నాయి, ఇదంతా మొత్తం అంతా బ్యాంబూ ట్రీస్ ఉన్నాయి. చూపిస్తాను, మీదే స్కిప్ చేయను, అన్ని చూపిస్తాను మీకు, ఓకేనా? ఇక్కడ పర్ హెడ్ 80 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు వీళ్ళ ఎంట్రన్స్ టికెట్. అదిగోండి డీర్ పార్క్, బర్డ్ పార్క్, కావేరి మాత టెంపుల్ ఉంది ఇక్కడ. సో గైస్ చూసారు కదా, ఇదే నిసర్గధామ అన్నమాట. మొత్తం అంతా బ్యాంబూ ట్రీస్ తోనే కవర్ అయిపోయి ఉన్నాయి. మీకు చుట్టూ మొత్తం అన్ని చూడండి ఒకసారి, మొత్తం అంతా బ్యాంబూ ట్రీస్ ఉన్నాయి. ఇది ఒక మంచి ఫొటోస్ తీసుకునే ప్లేస్ అంట ఇక్కడ. ముందు మనకి డియర్ పార్క్, బర్డ్ పార్క్ కూడా ఉంది. అది మనకి టికెట్ లోనే ఇంక్లూడెడ్. కొడవ మెయిల్ ట్రెడిషన్ డాన్స్ అంట ఇది. ఇక్కడ ఆనవాయితీ వాళ్ళ డాన్స్. సక్సెస్ఫుల్ గా నిసర్గధామ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం. ఇంకా మనం ఒక్క ప్లేస్ అయితే విజిట్ చేయాల్సింది, అదేంటంటే గోల్డెన్ టెంపుల్. అక్కడికి వెళ్లే ముందు మనం లంచ్ చేసి అయితే అక్కడికి వెళ్దాం. ఆ జుట్టు చూసారా, పిప్పి అయిపోయింది. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడే లంచ్ అయితే కంప్లీట్ అయింది, జ్యూసులు కూడా పార్సల్ చేయించుకున్నాం. సో డే 3 ఆఫ్ కూర్గ్ లో ఇదే లాస్ట్ ప్లేస్ అనమాట మనం విజిట్ చేస్తుంది, గోల్డెన్ టెంపుల్. అక్కడికి వెళ్ళిపోదాం రండి. లచ్చి హమ్ కిధర్ జా రహా హై? సరే పడుకో, ఏముందిలే ఇంకా మా తల్లే. నెక్స్ట్ ఐటమ్ మనకి గోల్డెన్ టెంపుల్ కి టికెట్స్ ఏమి ఉండవు అనమాట, అంత ఫ్రీ. మనకి చెప్పులు కూడా లోపల పెట్టుకోవచ్చు. గోల్డెన్ టెంపుల్ ఎంట్రన్స్ ఇదే అనమాట, చూసారు కదా, ఇదే గోల్డెన్ టెంపుల్. మనం లోపలికి వెళ్ళాలి. లోపల మనకి బుద్ధాన్ని కొలుస్తారు కదా, ఆ గుడి అయితే ఉంటుంది అనమాట. అక్కడ మీకు అది కూడా చూపిస్తాను. లోపల చాలా బాగుంటుంది. ఇదంతా స్కూల్ అనమాట. ఇక్కడ మాంగ్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇది ఒక స్కూల్ అనమాట. ఇక్కడే మొత్తం అంతా నేర్పిస్తారు. ప్రతి ఫ్యామిలీలో మాంగ్స్ ఉంటారు కదా, ఇక్కడ మీకు చూస్తూ ఉంటారు, మీకు కనిపిస్తూ ఉంటారు వీడియోలో. ఈ మాంగ్స్ వాళ్ళకి ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో నుంచి ఎవరో ఒక అబ్బాయిని ఇక్కడికి పంపించాలన్నమాట. ఆ అబ్బాయి ఒక 16 ఇయర్స్ తర్వాత, 16 ఇయర్స్ వరకు ఇక్కడే ఉంటాడు. అతను మళ్ళీ అడుగుతారు, నువ్వు మాంక్ అవ్వాలనుకుంటున్నావా లేకపోతే బయటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా అని. సో ఒకవేళ మాంక్ అవ్వాలి అనుకుంటే పర్మనెంట్ మాంక్ అయిపోతారు అక్కడ. లేదు అనుకుంటే ఇంకా అతను వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోతారు. ఫ్యామిలీస్ ఏమి ఉండరు. చాలా మంది ఎవరైతే ఒరిజినల్ మాంగ్స్ ఉంటారో వాళ్ళు ఇక్కడ స్టే చేస్తారనమాట. ఇంకో స్టూడెంట్స్ ఉంటారు అంతే. అమ్మాయిలందరూ వాళ్ళ ఊర్లో ఉంటారు. ఇంకా నాకు ఎంతవరకు తెలుసు, ఇంకేమైనా ఉంటే కనుక్కొని మీకు చెప్తాను. ఇదేనండి గోల్డెన్ టెంపుల్. మెడిటేషన్ చెయ్యమ్మా. అండ్ ఈ డిజైన్స్ ఉన్నాయి కదా, దీనికి ప్రతి ఒక్క దాని డిజైన్ కి ఒక అర్థం ఉందన్నమాట. సో అర్థం తెలుసుకోవాలంటే మనం బుద్ధిజం చదువుకోవాలని అక్కడ రాసింది. మనం బుద్ధిజం నేర్చుకుంటే వీటి గురించి మనకు తెలుస్తాయి అన్నమాట. ఈ ప్యాటర్న్స్ ఏంటి, ఈ డిజైన్స్ ఏంటని.
అది మాస్టర్ చూసారు కదా 3 days కూర్గ్లో కవర్ చేయాల్సిన ప్లేసెస్. ఈ కూర్గ్ సిరీస్ ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. మీరు కూర్గ్ వెళ్దామని ప్లాన్ చేస్తే నేను డిస్క్రిప్షన్లో పెట్టిన డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోండి, మీకు బాగా యూజ్ అవుతాయి. ట్రావెల్ డీటెయిల్స్, ప్లేసెస్, లొకేషన్, స్టే, ఫుడ్, ఎక్స్పెన్సెస్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసా అలాంగ్ విత్ ఫోన్ నెంబర్స్. మీరు డైరెక్ట్గా వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ మన వీడియో చూపించి కూడా మీకు డిస్కౌంట్ కూడా ఇస్తారనమాట. ఒక 500,000 అలా తగ్గించవచ్చు, మరీ ఎక్కువ తగ్గించరు. సో ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు విజిట్ కూర్గ్. ప్లాన్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.